నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అమ్మా. ఇండస్ట్రీలో ఒకరి అవకాశాలు ఇంకొకరికి రావడం, తొక్కేయడాలు సాధారణంగా వింటున్న మాటే. చాలా బిజీ స్కెడ్యూల్లో ఉంటారు ఒక హీరో. నా వల్ల కాదంటే ఆ సినిమా అటు 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 వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తుంది, అది బ్లాక్ బస్టర్ అవుతుంది. అవునా కదా? కొంతమంది డైరెక్టర్లు రాసుకునేటప్పుడు ఒకరి కోసమని కథ రాసుకుంటారు. ఆ కథ వాళ్ళకి నచ్చకపోతే అది అటు ఎటు ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అండ్ హీరోయిన్స్ విషయం కూడా అంతే కదా. అండ్ మరీ ముఖ్యంగా తొక్కేయడాలు మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు అంతే, ఇంకొంచెం పెద్దగా వినట్లేదేమో కానీ అప్పట్లో ఒక హీరో బాగా ఎలివేట్ అవ్వాలంటే ఇంకొక హీరోని బాగా తొక్కేయాలనేవారట. అలాగే కొన్ని మార్పులు చేర్పులు కూడా జరిగేవి అట. మనం విన్నదే కాబట్టి మనం క్లియర్గా చెప్పలేం అంతే. అయితే శ్రీకాంత్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రకు గాను, ఇదంతా ఫ్యామిలీ స్టార్ కదా, ఆ సీరియస్నెస్కి ఆయన సరిపోదు, జగత్ బాబు గారు అయితే చాలా బాగుంటారు అని చాలా గట్టిగా పట్టుబట్టారంట ప్రొడ్యూసర్. అప్పుడు కృష్ణవంశీ గారు లేదు లేదు శ్రీకాంతే కావాలి అని తీసుకుంటే పట్టుబట్టి చాలా కసిగా ఆ క్యారెక్టర్ చేశాను, చాలా మంచి పేరు వచ్చిందని ఒకసారి గుర్తు చేసుకున్నారు. బాగుంటాయి వినడానికి. ఏం చెప్తారు? అది మొన్న మళ్ళీ ఆయన రంగమార్తాండ తీసేటప్పుడు కూడా ఈ టాపిక్ చెప్పారు కృష్ణవంశీ గారు. అంటే నాకు ఇష్టమైన దర్శకుల్లో ఆయన ఒకరు. అంటే నాకు బాగా ఇష్టం, ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే ఇచ్చేస్తాను నేను. అంటే ఆర్జీవి గారి శిష్యుడిగా అన్నా కూడా నాకు ఎందుకో ఆయన టేకింగ్ అన్న, ఆయన సీన్స్ ఉండే ఎలివేషను నాకు బాగా ఇష్టం. సో కృష్ణవంశీ గారు ఖడ్గం సినిమాకి మెయిన్ లీడ్ అంతా ఏసీపీ రాధాకృష్ణ, తర్వాత ఆయన పేరేటు సులేమానా, ఆయన పేరు ఏదో సంథింగ్ ప్రకాష్ రాజ్ పేరు, తర్వాత రవితేజ గారికి ఈడియట్ వాటి తర్వాత వచ్చిన సినిమానే ఇది నాకు తెలిసి. బట్ అసలు కృష్ణవంశీ అంటేనే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అట్లాంటి దర్శకుడు ఆయన, క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు ఆయనకి. సో అటువంటి కృష్ణవంశీ గారి సినిమాలో ఈ సినిమా అన్నీ అనుకున్నారు, వీళ్ళకి క్యారెక్టర్ సోనాలి బింద్రా గెస్టు, తర్వాత రవితేజ ఒక సినిమా పిచ్చోడు, ఎలాగైనా దర్శకత్వం చేయాలి, హీరోగా చేయాలని ఉండేవాడు. ఈయన ఒక సామాన్యమైన ఒక ఆటోవాడుగా ఉంటాడు మన ప్రకాష్ రాజు. ఒక ఏసీపీ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అండ్ ఏసీపీ క్యారెక్టర్కి మాత్రం శ్రీకాంత్ అనుకున్న రాసుకున్నాడు ఈయన. సో డైరెక్ట్ ప్రొడ్యూసర్ మధు ఎవరు ఆయన. సో ఆయన లేదు దీనికి శ్రీకాంత్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ హీరో కదా. కానీ అప్పట్లో మనం శ్రీకాంత్ గారిని స్పెక్ట్స్ పెట్టుకుని ఆ లెవెల్లోనే చూసాంగా. అసలు నిన్నే ప్రేమిస్తా సినిమాలో ఎంత స్మార్ట్ ఉంటాడో ఆయన. అసలు నాగార్జున గారిని కూడా డామినేట్ చేస్తాడు. కళ్ళల్లో నీళ్ళు వచ్చేంత బాధ వస్తుంది. ప్రేమ లేఖ పాట ఉంటుంది బీచ్ లో సాంగ్, శ్రీకాంత్ గారిది, చాలా బాగుంటాడు మనిషి. సో అట్లాంటి అంటే అందులో నాగార్జున గారి గెస్ట్ ఈయన మెయిన్ లీడ్. ఇంకోటి నిన్నే ప్రేమిస్తా సినిమాలో సౌందర్య గారు ఈయన. సో అటువంటి శ్రీకాంత్ దట్టు నాకు తెలిసి సోమన్ బాబు గారు తర్వాత జగత్ బాబు, మళ్ళీ శ్రీకాంత్ గారే ఫ్యామిలీ బాగా ఉంటుంది ఇక్కడ ఆయనకి. అదే అదృష్టం అంటారు చాలా మంది. సో ఆయన అంత సాఫ్ట్ క్యారెక్టర్ చేసేసరికి ఫస్ట్ లో విలన్ గా కూడా చేశారు. ఇప్పుడు చూసారు అది సీతారత్నం గారు అబ్బాయి అనే సినిమాలో వినోద్ కుమార్ హీరో, అందులో రోజా గారికి అన్నయ్య క్యారెక్టర్ విలన్ గా చేశారు. తర్వాత అబ్బాయి గారి సినిమాలో కూడా వెంకటేష్ గారికి సవతి తమ్ముడు, సవతి తల్లి కొడుకు. సో అందులో కూడా కొంచెం యాంటీ రోల్, ఇట్లా చాలా చేశారు. తర్వాత 1/2 సమ్ మధురానగర్లో సినిమా వచ్చింది బాగా చిన్నప్పుడు, నాకు ఊహ కూడా తెలియదు. అందులో 4 హీరోలు ఈయన ఒకటి. అట్లా చాలా సినిమాల్లో ఉన్నాయి. కానీ ఒకేసారి ఆయనకి చిరంజీవి గారి అయితే ఇన్స్పిరేషను, అదే చిరంజీవి గారిని ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చారో సినిమాల్లోకి, చిరంజీవి గారి లాగే యాంటీ రోల్స్, సైడ్ సపోర్ట్ క్యారెక్టర్స్ చేస్తూనే హీరో అయ్యారు. కాకపోతే నేను ఇంకా శ్రీకాంత్ గారిలో మల్టీ టాలెంట్ ఉంది. సీరియస్ చేయగలడు, కామెడీ చేయగలడు, కుర్రోడుగా చేయగలడు, ఫ్యామిలీగా అన్నీ చేయగలడు. కాకపోతే మన ఇండస్ట్రీ ఒక రకంగా ఒకటి చేశాడంటే ఇంక దీనికే అలా చేయగలరు అని నిరూపించిందే ఖడ్గం సినిమా కదా. ఎగ్జాక్ట్లీ. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ పడకపోతే ఇప్పటికీ ఫ్యామిలీ మ్యాన్ గానే మనం చూసేవాళ్ళం. ఆ మహాత్మా ఒకటి ఇప్పుడు అఖండలో విలన్ కదా. అవును, అంత దాకా ఎందుకండి. ఆపరేషన్ దుర్యోధన సమ్మేదో ఉంటదండి. శ్రీకాంత్ గారు ఏంటది అసలు న్యూడ్ గా యాక్ట్ చేశాడండి. అది చెప్తున్నా. అసలు ఆ సినిమాకి బీజం ఇవన్నీనేమో. అదే కృష్ణ ఇప్పుడైనా సరే అండి, మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేయండి. అంటే ఇలా చెప్పొచ్చు చెప్పకూడదు, చాలామంది కోపం వస్తుందేమో. చాలామంది హీరోల్లోంచి టాలెంట్ని బయటకు తీసి వీళ్ళు ఇంత టాలెంట్ ఉంది మీకు వాడుకోవడం రావట్లేదు అని చెప్పిన దర్శకుడు కృష్ణవంశీ. అలాగే టాలెంట్ తీసిన వాళ్ళు శ్రీకాంత్ గారి టాలెంట్ ఆయనే చూపించాడు.
జగపతి బాబు గారి టాలెంట్ ఆయన చూపించాడు, మహేష్ బాబు గారి టాలెంట్ కూడా ఆయన చూపించాడు. అవును. మురారి వరకు ఈయన చిక్కితే కందిపోయేలో పాలు కారే పసివాడిలా ఉన్నాడు ఈయన హీరో అనే విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. మురారితో పిండి తీసేసాడు ఆయన. అసలు మురారిలో మహేష్ బాబు యాక్షన్ ఇంకా కృష్ణవంశీ చెప్పారు కదా, నేను ఎంత అనుకుంటే ఆయన ఎంత చేస్తాడండి, అంత పెర్ఫార్మ్ చేస్తాడు. కృష్ణవంశీ గారు ఫస్ట్ మనల్ని ఆ జోనర్ అంటే ఆ హీరో గురించి మన అభిప్రాయం ఏముందో ఆ జోనర్ లో ఉంచి 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 లోపల పట్టుకెళ్తారు, మనకు తెలియకుండా మనం ఇండెప్త్ వెళ్తాం. కానీ ఆయన ఒక్కసారి ఇప్పుడు చలపతిరావు గారు ఉన్నారు, చలపతిరావు గారు అంటే రేపుల చలపతిరావు అన్నట్టు ఒక పేరు వేసేసారు. అటువంటి ఒక మంచి ఫాదర్ గా నిన్నే పిల్లడితో చూపించాడు. దట్ ఈజ్ మళ్ళీ కృష్ణవంశీ గారు కదా. అంటే దర్శకుడికి ఆ కథ మీద ఉండే పట్టు, దాన్ని నమ్మితే ప్రొడ్యూసర్తో ఫైట్ చేసి, లేదు దీనికి శ్రీకాంత్ అంటే శ్రీకాంత్ ఎంత సీరియస్ యాక్షన్, అస్సలు ఇలాగా ఉంటాడు, అసలు ఎవరిని నమ్మడు, సీరియస్గా చూస్తాడు, ఒక నవ్వు ఉండదు. ఆ హీరోయిన్ ఆ కిమ్ శర్మ ఆమె వెంట పడుతూ ఉంటుంది, ఇలా చూస్తాడు అంతే. అంటే అలా మెయింటైన్ చేశాడంటే క్రెడిట్ గోస్ టు మళ్ళీ కృష్ణవంశీ గారే. బట్ చేయగలడని అంటే ఎలా ఎంచుకున్నాడు, వీళ్ళకు టాలెంట్ ఉండబట్టే కదా. కానీ ఒకటి ఆ టైంలో హీరోలకు కూడా ఐడియా ఉండదో నేను చేయగలనో లేదో అని, బట్ డైరెక్టర్ నమ్ముతారు. డైరెక్టర్ అంటే నేను అనుకోవడం శ్రీకాంత్ గారికి బ్యాడ్ లక్ ఒకటి ఉందండి. ఫస్ట్ బ్లాక్ బాస్టర్ పెళ్లి సందడి కాకుండా, ఊహా లాంటి సినిమాలు, పెళ్లి సందడి లాంటి సినిమాలు కాకుండా ఇంకేమైనా అయ్యి ఉంటే ఈ పాటికి ఒక బాస్ సినిమా పడి ఉంటే శ్రీకాంత్ గారి స్టార్ ఇమేజ్ ఇంకోలా ఉండేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ బ్లాక్ బాస్టర్ పెళ్లి సందడి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, ఒక లవర్ బాయ్లా కనిపించేసరికి ఈ జనాల్లో అదొక ప్రాబ్లం ఉంది. ఒకటి జడ్జిగా చేసేంటే ఇంకా ప్రతి సినిమా జడ్జే, ఆడొక లాయర్గా పోలీస్ ఆఫీసర్గా చేసేంటే ప్రతి సినిమాలో పోలీస్ ఆఫీసరే. అట్లా కొంతమంది కొన్ని పాత సినిమాలు మీరు నంబరు కుటుంబరావు ఒక ఆయన ఉండేవాడంట, ఆయన ప్రతి సినిమాలో పనివాడుగా చేస్తాడు. ఇంకా జీవితాంతం ఒక 70-80 పనివాడే, నమ్మకమైన పనివాడు. ఎట్లా ఇది? సో అట్లాగా కొన్ని రకాలకి మనం ట్యూన్ అయిపోతాం. కానీ సరైన కృష్ణవంశీ లాంటి దర్శకులు వస్తే ఇది కాదు, ఇట్లా తీయచ్చు, ఇలా అంతా ఇదే మాట్లాడుకుంటున్నాం కానీ తొక్కేయడం గురించి మాట్లాడుకోలేదు. తొక్కేయడం అని అంటే ఒకటి చెప్తాను చూడండి, ఖానే కా నామ్ ఏదేదో ఉంటుంది అక్షరం మీద, హిందీ నాకు అది రాదు. ప్రతి అంటే తెలుగులో చెప్పాలంటే ఆ గంజి మీద ఒక పేరు ఉంటుంది. అలాగే ప్రతి పాత్ర మీద నటించేవాడి పేరు కళామ తల్లి రాసే ఉంటుంది. నోబడీ కెన్ చేంజ్, అది నేను నమ్ముతాను. దాన్నే మీరు అదృష్టం అంటారా, ఇంకొంచెం ముందుకెళ్తే ఫేట్ అంటారా, ఇంకా డెప్త్కి వెళ్తే మన భాషలో కర్మ. ఆబ్వియస్లీ నిజంగా అండి. ఇప్పుడు సుమన్ గారు ఆ టైంలో అరెస్ట్ అవ్వకపోతే సూపర్ స్టార్గా ఉండేవారట. ఎందుకు అరెస్ట్ అయ్యారు ఏంటి ఇప్పటికీ అది మిస్టరీ. చాలామంది చాలాసార్లు అడిగారు, కూపుతారు, కానీ అది బ్యాడ్ టైం అంతే. ఇప్పుడు నేను శ్రీకాంత్ ఆయన పేరేంటి, శ్రీరామ్ అరెస్ట్ అయ్యారుగా చెన్నైలో. సో అట్లాగా తొక్కేయడం అని అంటే కొంతవరకే, బట్ ఆ అదృష్టాన్ని, ఆ టాలెంట్ని ఎవడు తొక్కలేడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.